మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మే నెల 29వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక వాగ్దానం దయచేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకున్నాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. ఈ మాటను దావీదు గారు ఎంతో వేదనతోనూ ఎంతో ఆవేదనతోనూ ఈరోజు ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన దేవునికి మొరపెట్టుకున్నాడు. సౌలు అయినటువంటి రాజు అతని సేవకులైనటువంటి సైన్యాధిపతులకు దావీదును హతమార్చాలని దావీదు వెంట పడుతున్న ఆ సమయంలో దేవుడు దావీదును వారి నుంచి తప్పించినప్పుడు దావీదు గారు ఎంతో దుఃఖాక్రాంతులై ఈ మాటను ఇక్కడ రాయబడి ఉంది. దావీదు గారు ఆ మాటను రాశారు. ఏమని రాశారంటే, యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిని వెలుగుగా చేయును అని దావీదు గారు ఈ మాటను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయితే మనము ఆదికాండంలో చూసుకున్నట్టయితే 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు ప్రకాశించెను. ఆ వెలుగు మంచిదై ఉందని దేవుడి దృష్టికి కనిపించి ఉంది. ఆ వెలుగు మంచిదై కనిపించి ఉంది. అయితే ఆ వెలుగుని చీకటి నుంచి వేరుపరిచి వెలుగును పగలు, చీకటిని రాత్రిగా దేవుడు విభజించాడు. అయితే పగలను ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని వేరుపరిచి ఉన్నాడు. దేవుడు ఎలాగైతే వెలుగును చీకటిని వేరుపరిచి ఉన్నాడో అలాగే ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి పాపము అయినటువంటి చీకటిని దేవుడు ఈరోజు తీసివేసి నీ హృదయాల్లో వెలుగుని నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మీ హృదయంలో ఉన్నటువంటి చెడుకు స్థానం మీరు ఇస్తూ ఉంటే అది చీకటిని కలుగు చేస్తూ ఉంది. మీ హృదయ ఆలోచనలను భ్రష్టు పట్టిస్తూ ఉంటుంది. మీ తలంపులను తప్పుదారి పట్టిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఈరోజు నీ హృదయంలో ఉన్నటువంటి చెడును తీసివేసి, ఆ చెడుతనమును తీసివేసి వెలుగుగా ఈరోజు మారుస్తానని చెప్పేసి సెలవిస్తూ ఉన్నాడు. దావీదు గారి విషయంలో దేవుడు ఎలాగైతే చీకటిని వెలుగుగా మార్చారో ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి చెడును తీసివేసి దేవుడు మనకు వెలుగును ప్రసాదించును గాక. అటు కృపాధన్యత మీ అందరికను నాకును దేవుడు దయచేయను గాక. ఆమేన్.